రైట్. ఇప్పుడు గత 4 days నుంచి ఒక హాట్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ అనేది జరుగుతుంది. అయితే ఈ విమర్శల వల్ల, ట్రోల్స్ వల్ల అల్లు అర్జున్ కి సినిమా రంగంలో కానీ, ఆ సినిమా భవిష్యత్తులో కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అమ్మ ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, ఎవరో ఒకరు చెట్టు నాటి నీళ్లు పొయ్యందే ఆ తీగ పైకి ప్రాకదు. అవును. అయితే ఇక్కడ ఎవరు ఏమిటి అనేటువంటిది ఎవరి ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. అవును. ఇందులో ఏదో నష్టాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అనటానికి లేదు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఆధిపత్యం ఉండేటువంటి వాళ్లకు 2-3 సినిమాలు ఆడినంత మాత్రాన నష్టం ఏమిటి? ఏమిటి చెప్పండి? లేదు కదా. ఏముంటుందమ్మా నష్టం? ఉండదు. ఒకవేళ 3-4 సినిమాలు ఆడకపోవచ్చు. తర్వాత సినిమా బాగుంది అంటే ప్రేక్షకుల నిర్ణయాన్ని బట్టి ఉంటాయి, ఇవి చూస్తారు. ఏది ఏమైనా హీరోలు చేసేటువంటి వాళ్ళను రోల్ మోడల్గా తీసుకుని కొంతమంది అనుసరిస్తారు అనేటువంటిది ఉన్నది. వాటిని బట్టి హీరోలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి తీసుకుంటే మేము ప్రజానీకానికి మేలు చేయగలిగిన వాళ్ళం అవుతాము అనేటువంటి భావన వాళ్ళల్లో ఉండి వాళ్ళు యాక్షన్ చేస్తే బాగుంటుంది. మేము చెప్పగలిగేది, మేమైనా నలుగురు మమ్మల్ని మెచ్చేటువంటి విధానముగా మా వృత్తిలో మేము ఉంటే బాగుంటుంది కదా. అది ఎవరు ఒకరికి చెప్పడమే కాదు, ఎవరైనా అది నీతులు పాటిస్తేనే తెలుస్తుంది. మా వ్యవహారంలో కూడా జ్యోతిష పండితులలో కూడా అడగని వాటికి చెప్పి నెత్తినేసుకొని అంతా పులుముకొని అలా కాదు. మనము ఇంకొకరికి ఆదర్శవంతముగా ఉండే విధముగా మన జీవితం ఉండాలి, అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉండాలని కోరుకోవాలి. రైట్. ప్రభాస్ గారికి రీసెంట్ గా కల్కి పెద్ద హిట్ ఇచ్చింది. సో మరి రాబోయే రోజుల్లో కూడా హిట్స్ ఉన్నాయా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఆయన జీవితం జాతక ప్రకారంగా? చాలా బాగుందమ్మా ప్రభాస్ గారికి, ఏం పర్వాలేదు, అద్భుతంగా ఉంది, మంచి ఇదే. ఇప్పుడు ఏదో వివాహాలు ఆలస్యమైనంత మాత్రాన ఇంకా కెరీర్ లేదు, జీవితమే లేదు అని అనుకోవాల్సిన పని లేదు. ఇవాళ వివాహము కాకుండానే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. వివాహము అనేటువంటి దాంతో కాదు కదా. అలా కానంత మాత్రాన సినిమాలు లేవు అవి ఇవి అని ముందు ఎదటి వాళ్ళ లోపాలను గుర్తించటము కాదు, ఎదటి వాళ్ళల్లో ఉండేటువంటి ఔన్నత్యాన్ని గుర్తించి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి భావనతో ఆలోచన చేయాలి. ప్రతి మనిషిలోనూ లోపాలు వెతుక్కుంటే ఉంటాయి. లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంతోమంది ఉంటారు. కానీ లోపాలను వెళ్ళబుచ్చడం మన అభిమతం కాదు. ఒకరినొకరు లోపాలు వెళ్ళబుచ్చుకుంటే సమాజం ముందుకు నడవదు. ఒక వ్యక్తిలో ఉండేటువంటి చిన్న ఏదో ఆలస్యమైన కారణం చేత మనము దాన్ని లోపముగా చూపించి ఆయన కెరీర్ లేదు అనడం అది ఎంత మాత్రము విశ్వసనీయమైనటువంటి మాట కాదు అని మా భావన. ఇక చివరిగా ప్రభాస్ గారి జాతకం ప్రకారంగా ఆయనకి ఇంకా ఇంత టైంలో కానీ ఎప్పుడులోగా కానీ పెళ్ళి అవ్వే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి కావడం అనేటువంటిదా? పెళ్లి కావడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు తొందరలో ఆ ముచ్చట కూడా తీరబోతుందేమో అని అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. తల్లి థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.